ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనము దేవుని వాక్యములో ఎంతో ముఖ్యమైన ఒక ఆజ్ఞను ధ్యానించుకుందాం. అది తల్లిదండ్రులను సన్మానించడం. దేవుడు మనకు ఇచ్చిన మొదటి వరాలు ఎవరు అంటే మన తల్లిదండ్రులేమే. మనకు జీవితం ఇచ్చింది దేవుడు, కానీ ఆ జీవితాన్ని మోసి పెంచి ప్రేమించి కన్నీళ్లతో కాపాడింది తల్లిదండ్రులే. అందుకే దేవుడు తన ఆజ్ఞలలో ప్రత్యేకంగా నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అని చెప్పాడు. ఎఫెసీయులకు 6:2-3లో అపొస్తలుడైన పాల్ ది అపోస్టల్ ఇలా చెబుతున్నాడు: నీకు మేలు కలుగునట్లు, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞ అని దేవుడు చెప్పాడు. అంటే ఈ ఆజ్ఞను పాటించే వారికి దేవుడు ఆశీర్వాదాన్ని కూడా జతచేశాడు. ఈ రోజుల్లో చాలా మంది దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెబుతారు, ప్రార్థనలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, కానీ ఇంట్లో తల్లిదండ్రులను గౌరవించరు, వారి మాట వినరు. కొందరు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను భారంగా భావిస్తారు. కానీ దేవుని దృష్టిలో ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన దేవుణ్ణి చూడలేదు, కానీ మన తల్లిదండ్రుల ద్వారా దేవుని ప్రేమను అనుభవించాము. ఒక చిన్న పిల్లవాడు నడవడం నేర్చుకునే వరకు తల్లి ఎంత కష్టపడుతుంది, రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా చూసుకుంటుంది. తండ్రి తన శ్రమతో కుటుంబాన్ని పోషిస్తాడు. తన కోరికలను వదిలి పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడతాడు. పిల్లలు చదువుకోవాలి, మంచి స్థితికి రావాలి అని ఎన్నో త్యాగాలు చేస్తారు. ఈ ప్రేమను మనం డబ్బుతో తీర్చలేము, కానీ గౌరవంతో, ప్రేమతో, విధేయతతో వారికి ప్రతిఫలం ఇవ్వగలం. ద్వితీయోపదేశకాండమ 5:6 వాక్యంలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించాడు: నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఇక్కడ దేవుడు కేవలం గౌరవించమని మాత్రమే కాదు, అది తన ఆజ్ఞ అని స్పష్టంగా చెప్పాడు. అంటే తల్లిదండ్రులను గౌరవించడం అనేది ఒక ఆప్షన్ కాదు, అది దేవుని చిత్తం. తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏమిటి? వారితో ప్రేమగా మాట్లాడటం, వారి అవసరాలను గుర్తించడం, వారి మాటను వినడం, వారిని అవమానించకపోవడం, వృద్ధాప్యంలో వారిని ఒంటరిగా విడిచిపెట్టకపోవడం, వారి కోసం ప్రార్థించడం, వారి హృదయాన్ని బాధ పెట్టకుండా జీవించడం. కొన్నిసార్లు తల్లిదండ్రులు కఠినంగా మాట్లాడవచ్చు, మనలను మందలించవచ్చు, కానీ అది మన మేలు కోసమే. ఒక రైతు మొక్కను సరిచేసినట్లు తల్లిదండ్రులు పిల్లల జీవితాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే బైబిలులో విధేయతకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ లోకంలో మనకు ఆశీర్వాదం రావాలంటే ముందుగా ఇంట్లో ఆశీర్వాదం ఉండాలి. తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉన్న చోట దేవుని కృప ఉంటుంది. తల్లిదండ్రుల కన్నీళ్లు పడినా ఇంట్లో నిజమైన శాంతి ఉండదు. అందుకే మన మాటలతో, ప్రవర్తనతో వారిని గౌరవించాలి. జీసస్ క్రైస్ట్ కూడా భూమిపై ఉన్నప్పుడు తన తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడు. దేవుని కుమారుడైన ఆయన కూడా తన తల్లిని గౌరవించాడు. అంటే మనం ఎంత ఎక్కువగా గౌరవించాలి. సిలువపై ఉన్నప్పుడు కూడా తన తల్లి గురించి ఆలోచించి ఆమెను శిష్యుని సంరక్షణలో ఉంచాడు. ఇది ప్రేమకు గొప్ప ఉదాహరణ. ప్రియులారా, మనము ఈరోజు మన హృదయాలను పరిశీలించుకుందాం. మన తల్లిదండ్రులతో ఎలా మాట్లాడుతున్నాం? వారిని గౌరవిస్తున్నామా? వారి కోసం సమయం కేటాయిస్తున్నామా? లేదా మన పనుల్లో, ఫోన్లలో లోకపు ఆలోచనల్లో మునిగిపోయి వారిని నిర్లక్ష్యం చేస్తున్నామా? ఇంకా తల్లిదండ్రులు బ్రతికే ఉన్నవారు ఉంటే వారితో ప్రేమగా మాట్లాడండి. అమ్మా, నాన్న, మీరు చేసిన త్యాగాలకు ధన్యవాదాలు అని చెప్పండి. వారి కోసం ప్రార్థించండి, వారికి సహాయం చేయండి. ఎవరైనా తల్లిదండ్రులను కోల్పోయి ఉంటే వారి జ్ఞాపకాలను గౌరవించండి. వారు నేర్పిన మంచి మార్గంలో నడవండి. దేవుడు మన జీవితాల్లో మేలు కలగాలని కోరుకుంటున్నాడు. అందుకే ఈ ఆజ్ఞకు వాగ్దానం జత చేశాడు: నీకు మేలు కలుగును, నీవు దీర్ఘాయుష్మంతుడగుదువు. దేవుని ఆశీర్వాదం, శాంతి, ఆయుష్షు, క్షేమం ఇవన్నీ విధేయతతో వచ్చే వరాలు. కాబట్టి మనం ఈ రోజు నుండి నిర్ణయం తీసుకుందాం: నేను నా తల్లిదండ్రులను ప్రేమిస్తాను, గౌరవిస్తాను, వారి హృదయాన్ని సంతోషపరుస్తాను, దేవుని ఆజ్ఞలో నడుస్తాను. దేవుడు అలాంటి హృదయాలను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదం అనిపిస్తే లైక్ చేయండి, ఆమేన్ అని కామెంట్ చేయండి. అలాగే అనేక మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్ములను దీవించేనుగాక. ఆమేన్.